నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా? కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతుందమ్మా. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు వస్తుందయ్యా నా కోడలు. కొడుకని నా బూతులు మాట్లాడేంత చేపటికంటే ఇప్పుడు వస్తున్నాయిరా. ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా? నాకు అసలు బూతులే రాకుండా కనీసము అవి సామాన్యంగా పనికి వస్తుంది కదా, సామాన్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా. ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నారని అంటున్నారు. ప్రజల క్షేమం కోరేది మమ్మల్ని ఇంత తగలబెట్టేది. ఒక రోజు ఎప్పటికైనా సచ్చేదే, ఎప్పటికైనా సచ్చేది. ఒక రోజు తగలబెట్టేది నన్ను. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి. ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము? అలా చేయని ఎవరు చెప్తారు? ఎక్కడి నుంచి ఎవరు ప్రభుత్వం ఎవరు? సార్ నువ్వు సడన్ గా అడిగి ఇప్పుడు 60 అడుగు మాట్లాడతాం. పోని రమేష్ రమేష్ చెప్పమ్మా